హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాసరావు అండి. మాది సామర్లకోట దగ్గర బ్రహ్మాండపురం అనే చిన్న గ్రామం అండి. నేను ఇప్పుడు ఓఎన్జీసీలో 10 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. ఈ జాబ్ రావడానికి కారణం ఏంటంటే ఐ స్టడీ సెంటర్లో నేను కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఐ స్టడీ సెంటర్ అంటే ఏంటంటే మనకి సార్లు చాలా రిలయబుల్గా ఉంటారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్గా కూడా కోచింగ్ సెంటర్స్ ఆంధ్రాలో చూస్తే వైజాగ్లో తప్ప ఐ స్టడీ సెంటర్లో తప్ప ఇంకెక్కడ లేవు అనేది నా నమ్మకం అన్నమాట. ఎందుకంటే ఐ స్టడీ సెంటర్లో టెక్నికల్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏఎల్పి కానీ డిఆర్డిఓ, ఎన్ఏడి, ఓఎన్జీసీ, ఐఓసిఎల్, హెచ్పిసిఎల్ ఎన్ని కంపెనీలు అయితే ఉన్నాయో అన్ని కంపెనీలకి కూడా మనం ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి దాంట్లో మనకి ఏ విధమైన క్వశ్చన్స్ అయితే ఎలాగొస్తాయో అనేది టిప్స్తో సహా చాలా బాగా చెప్పడం జరుగుతుంది. అయితే నేను కూడా చాలామందిని రికమెండ్ చేశాను. అందులో ఒక 4-5 జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాము అంటే కనుక జాబ్ కొట్టి మాత్రమే ఇంటికి వచ్చే విధంగా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంతేగాని ఏదో టైంపాస్కి వెళ్తున్నాం అన్నట్టుగా వెళ్ళేలా ఉంటే మాత్రం మీకు జాబ్ వస్తుంది, కానీ చాలా టైం పట్టేస్తాం, టైం ఎక్కువ తీసుకుంటాం. అదే మీరు కాన్సన్ట్రేటెడ్గా కూర్చొని నోటిఫికేషన్స్ కంటే ముందే రెడీగా ఉన్నారంటే కనుక ఎటువంటి నోటిఫికేషన్ అన్నా పట్టగలిగే సత్తా మనకు ఉంటుంది అన్నమాట. కొంతమంది ఏమనుకుంటారంటే తక్కువ పోస్టులు పడ్డాయి మనకు జాబ్, కానీ చాలా తప్పు అనమాట. ఒక్క జాబ్ ఉంటే చాలు, ఒక్క పోస్ట్ పడితే చాలు, ఆ ఒక్క పోస్ట్ మనదే అన్నట్టుగా ప్రిపేర్ అయితే కనుక ఆ ఒక్క పోస్ట్ మనమే సాధించగలం. అలా ఎన్ని పోస్టులు పడినా కాడికి మనం ఈజీగా కొట్టే ఛాన్స్ మనకి ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే మనం రాసిన పోస్టులు అనేవి రిజల్ట్స్ లేట్గా ఇవ్వడం జరుగుతుంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే మనకన్నా ముందుగా చదువుకున్న వాళ్ళకి వేరే వేరే పోస్టులు రావడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి తక్కువ మార్కులు వచ్చినా సరే మనకి కూడా ఛాన్స్ దొరికే అవకాశం చాలా ఉంటుంది అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ తక్కువ పోస్టులు ఉన్నాయి మనకేం వస్తుందా అని అనుకుంటాం, కానీ అది చాలా రాంగ్ అనమాట. మీకు ఛాన్స్ వచ్చింది అంటే, పోస్టులు పడ్డాయి అంటే మనకు ఛాన్స్ వచ్చినట్టే లెక్క. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే కనుక ఎటువంటి పోస్ట్ అయినా కొట్టగలం. కాకపోతే టెక్నికల్గా చెప్పే ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయంటే ఐ స్టడీ సెంటర్ తప్ప ఇంకొకటి లేదని నా ఉద్దేశం. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయ్యేటప్పుడు ఏంటంటే ఫీజు అనేది ముందుగా పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీనివాస్ గారు కానీ మిగిలిన సార్స్ కానీ ఏమంటారంటే ఫస్ట్ మీరు 1 వీక్ రండి, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేదంటే మీరు డ్రాప్ అయిపోవచ్చు అని చెప్తారు. నాకైతే మాత్రం నేను ఫస్ట్లో జాయిన్ అవ్వడానికి అయితే మాత్రం నాకైతే 1 మంత్ టైం ఇచ్చారు. ఎందుకంటే మాది చాలా పూర్ ఫ్యామిలీ, అంటే అంత ఫీజులు కట్టుకుని వైజాగ్లో ఉండి రూమ్ తీసుకుని చదవాలంటే నాకు చాలా కష్టమైన పరిస్థితి అనమాట ఇది. ఆ టైంలో నేను సార్తో మా మామయ్య గారు వాళ్ళ అబ్బాయి చెప్పారన్నమాట. తనైతే హైదరాబాద్ నైస్లో కోచింగ్ సెంటర్లో మన శ్రీనివాస్ గారు అనేది క్లాసులు తీసుకుంటారు అనమాట. తర్వాత సార్కి స్టీల్ ప్లాంట్లో జాబ్ రావడం, వైజాగ్లోని ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది అనమాట. నేను 2012 నవంబర్లో రిలీవ్ అయ్యాను. 2013 డిసెంబర్ కల్లా నా చేతిలో జాబ్ అనేది ఉందన్నమాట. నాకు ఇది 4వ జాబ్. ఫస్ట్ ఓఎన్జీసీ రాకముందు అయితే ఫస్ట్ బిలాయ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, తర్వాత ఎన్ఏడి వచ్చింది, దాని తర్వాత ఫైనల్గా నేను ఓఎన్జీసీలో సెటిల్ అవ్వడం జరిగిందనమాట. 10 ఇయర్స్ అయ్యింది జాబ్ వచ్చి. ఈ 10 ఇయర్స్లో నేను చాలామందికి రికమెండ్ చేశాను, వాళ్ళకి కూడా జాబ్లు వచ్చినాయి. ఐఓసిఎల్లో ఒకరు ఉన్నారు, ఇస్రోలో ఒకరు ఉన్నారు, రైల్వేలో కొంతమంది ఉన్నారు. అలా చాలా మందికి జాబులు రావడం జరిగిందనమాట. నా సజెషన్ ఏంటంటే మీరు కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలి అంటే మీరు ముందుగానే నిర్ణయించుకోవాలి. ఏమని, జాబ్ కొడితే మాత్రమే నేను ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వస్తాను అన్నట్టుగా ఉండాలి. అయితే నేను కోచింగ్ తీసుకునేటప్పుడు ఏంటంటే నేను 9 మంత్స్ ఉన్నాను అక్కడ. ఫస్ట్ 3 మంత్స్లో మాత్రం నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నాకు అర్థమెటిక్ రాదు, రీజనింగ్ రాదు, అలాగే జీకే కూడా పెద్దగా తెలియదు. కానీ అక్కడ ఫస్ట్ 3 నెలలు మాత్రం నాకు చాలా చిరాకుగా ఉండేది, ఏం అర్థమయ్యేది కాదు. కానీ తర్వాత ఫస్ట్ 3 నెలలకి ఒక రౌండ్ కోర్స్ అనేది కంప్లీట్ అయ్యింది. సెకండ్ రౌండ్లో కొంచెం అర్థం అవ్వడం బాగా అర్థమయ్యేది. ఇంకా థర్డ్ రౌండ్ వచ్చేటప్పటికి ఇంకా చాలా జమ్ముగా తయారన్నమాట. ఒక్క పోస్ట్ పడితే చాలా, ఒక్క పోస్ట్ నాదే అన్నట్టుగా నేను ప్రిపేర్ అయ్యాను అనమాట. ఇది ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే ఇది నా ఐడి కార్డు. నేను 10 ఇయర్స్ నుంచి ఓఎన్జీసీలో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.